దేశంలోని అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టి మంత్రి మాట్లాడారు. అయితే రైతుల సంక్షేమం కోసం వివిధ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. మద్దతు ధర, పెట్టుబడి సాయంతో ఆదుకున్నామని చెప్పారు. ఇక గత 10 ఏళ్లలో 11.8 కోట్ల మంది రైతులకు పీఎం కిసాన్ సన్మాన్ నిధి ద్వారా ఆర్థిక సాయం అందించినట్లు తెలిపారు. వ్యవసాయ రంగంలో సాంకేతికతను ప్రవేశపెట్టేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. దేశవ్యాప్తంగా 4 కోట్ల మంది రైతులకు ఫసల్ బీమా యోజన కింద పంట బీమా అందిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు పెంచడానికి వివిధ పథకాలు అమలు చేస్తున్నట్లు మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అయితే డైరీ రైతుల సమగ్రాభివృద్ధికి అవసరమైన చర్యలు చేపడుతున్నామని మంత్రి తెలిపారు. ఆయిల్ సీడ్స్ రంగంలో ఆత్మనిర్భరత సాధిస్తామని మంత్రి చెప్పారు. అయితే జీడీపీ అంటే తమ ప్రభుత్వ దృష్టిలో గవర్నెన్స్, డెవలప్మెంట్, పెర్ఫార్మెన్స్ అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన కొత్త ఆదని చెప్పారు. దేశంలోని అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఇక పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టి మంత్రి మాట్లాడారు. అయితే రైతుల సంక్షేమం కోసం వివిధ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. మద్దతు ధర, పెట్టుబడి సాయంతో ఆదుకున్నామని చెప్పారు. ఇక గత 10 ఏళ్లలో 11.8 కోట్ల మంది రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ఆర్థిక సాయం అందించినట్లు తెలిపారు. వ్యవసాయ రంగంలో సాంకేతికత ప్రవేశపెట్టేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. రైట్, ఇక దీనిపై పూర్తి సమాచారం మా చీఫ్ ఎడిటర్ అమర్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. చెప్పండి అమర్. సంజన, బడ్జెట్ ఈ ఎన్నికల బడ్జెట్ అని జనాలను రాజకీయ పెట్టుకున్న సమయంలో బడ్జెట్ పూర్తిగా నిరాశపరిచిందని చెప్పాలి. మొత్తానికి మధ్యతరగతి జనం ఈ ప్రత్యక్ష పన్నులు, ఈ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన పన్నుల గురించి ఆలోచిస్తూ ఉంటారు. అది ఎంతవరకు వస్తాయి అనేది. దాంట్లో పెద్దగా మార్పు ఏం లేదు. కేవలం 7 లక్షల లోపు ఉన్న వాళ్ళకే పన్ను రాయితీ ఉందన్నట్టుగా చెప్పుకొచ్చారు. దానికి ఏదో కొత్త పన్ను విధానం అనే పేరు తగిలించారు. అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకోవాల్సింది ఏంటంటే, ఇది ఎన్నికల ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కాబట్టి, ఎన్నికల సమయంలో జరిగే ఇది కాబట్టి, ఇది ఏదో ఎన్నికల తాయిలాలు ఉంటాయని చెప్పేసి అంతా ఎక్స్పెక్ట్ చేశారు. అయితే మొత్తానికైతే తప్పగానే సాగిందని చెప్పాలి. కొంచెం హైలైట్స్ గా చెప్పుకోదగ్గ విషయాలు ఏంటంటే, ఈ రూఫ్ టాప్ సోలార్ పాలసీ కింద కోటి ఏళ్లకు 300 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తామనేది ఒకటి ప్రకటించారు. అది ఎంతవరకు ఆచరణ సాధ్యం అనేది తెలియాల్సి ఉంది. ఇంకా ఈ 9 నుంచి 18 ఏళ్ల బాలికల సర్వైకల్ క్యాన్సర్ బారి పడకుండా చర్యలు అంటే, ఇది హెల్త్ రిలేటెడ్ ఇష్యూ. ఇది హెల్త్ రిలేటెడ్ ఇష్యూ అయినా ఇది ఇప్పటికే ఈ సర్వైకల్ క్యాన్సర్ మీద దానికి సంబంధించి టీకాలు అవి ఇస్తూనే ఉన్నారు. ఇది పెద్ద కొత్త అంశం కూడా కాదు. సరే, ఇక 34 మంది పేదలకు నేరుగా నగదు బదిలీ అంటున్నారు. అది మరి ఎలా ఇంప్లిమెంట్ చేస్తారనేది కూడా పెద్ద క్వశ్చన్ మార్కే. 4 కోట్ల రైతులకు పంట బీమా అందిస్తున్నామని చెప్పేసి నిర్మలా సీతారామన్ చెప్పారు. సరే, కొత్తగా 3000 ఐటీఐలు, 7 ఐఐటీలు, 16 ట్రిపుల్ ఐటీలు, 7 ఐఐఎంలు ప్రారంభించామని చెప్తున్నారు. జీడీపీకి ఈ ప్రభుత్వం కొత్త అర్థం చెప్పిందని చెప్పుకుంటూ నిర్మలా సీతారామన్ చెప్పారు. మొత్తం మీద చూస్తే మధ్యతరగతి జనం ఏదైతే ఆశగా పెట్టుకున్నారో, ట్యాక్స్ విధానంలో ఏదైనా మార్పు ఉంటుందని ఆశగా ఎదురు చూశారు, అదైతే నిరాశ కలిగింది అని చెప్పాలి. సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అమర్.